జస్ట్ 15 మినిట్స్లో మా అమ్మ చేసే చేపల పులుసు చూసేద్దామా. ముందుగా చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని చూసారా మన ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి మనం ఇందాకే ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అదే పౌడర్లోకి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, అలాగే మనం ఇందాక మగ్గించి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మందంగా ఉండే కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ పేస్ట్ అందులోకి యాడ్ చేయాలండి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. చూసారా ఆయిల్ పైకి తేలింది. ఇదంతా ఫ్రై అయ్యాక మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం చేపలు వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది నిజంగా. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మనం చేప ముక్కలన్నీ నిదానంగా దాంట్లోకి వేసుకోవాలి. చేపల పులుసు ఊరికే కలపకూడదండి, కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి. చూసారా పీసెస్ ఎంత బాగా ఉడికాయో. తర్వాత మూత పెట్టుకోవాలి. అంతే, రెడీ మన చేపల పులుసు. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. జస్ట్ 15 మినిట్స్లో టేస్ట్ మాత్రం సూపర్.